హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఆనపకాయ దప్పడం చేస్తున్నానండి. ఇదైతే నేను చెప్పినట్టు చేసి చూడండి, మీకైతే సూపర్గా కుదురుతుంది. ముందుగా ఒక లేత ఆనపకాయని తీసుకుని నీట్గా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అవి ఒక గిన్నెలో వేసేస్తున్నాను. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒక స్పూను కల్లుప్పు, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇగండి ఇప్పుడైతే ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర అయితే నేను చెప్పినట్టు చేయండి, మీకు చాలా బాగా కుదురుతుందండి. ఈ ఆయిల్ వేసాక ఈ ముక్కలకి ఉప్పు, కారం, ఆయిల్ అంతా బాగా పట్టించాలి. ఇక పట్టించిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలండి. ఈ ముక్కలు మగ్గేలోపు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆయిల్లోనే మగ్గాలి ఇదంతా. ముక్కలు ఆయిల్ నుంచి నీరు వచ్చేస్తుంది చూసారా. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే చక్కగా మగ్గుతుందండి కూర అంతాను. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా తరిగి అందులో వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం ఆనపకాయ ముక్కలతో పాటు మగ్గితే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొద్దిగా వేయించిన మెంతుల పొడి కూడా వేస్తున్నాను. నేను పులుసుల్లో మెంతి పొడి వేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి. తర్వాత ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, ఆయిల్లోనే ఉడికిపోయింది ముక్క అంతాను. కొద్దిగా నీళ్ళు పోస్తే ఉప్పు కారాలు అన్నీ చక్కగా సెట్ అవుతాయి. ఈ నీళ్ళు పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి అండి. కూర అయితే దగ్గర పడిపోయింది, ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చూస్తున్నాను ఉడికిందా లేదా అని. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలండి. ముక్క గట్టిగా ఉంటే టేస్ట్ బాగోదు, ముక్క మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు చక్కగా తీసి పెట్టుకున్న పులుసుని అందులో పోసేసుకోవాలి, చింతపండు పులుసుని. ఇవ్వండి నీళ్ళలాగా ఉండకూడదండి, పులుసు చక్కగానే ఉండాలి. మంట మాత్రం అసలు పెంచకూడదు. పులుసు పోసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకుని మూత పెట్టి దగ్గరికి ఉడకనివ్వాలి. ఇవ్వండి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉడకనిస్తున్నాను. బాగా పులుసు మరిగిపోయిందండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. పులుసు బాగా దగ్గరికి ఉడికిపోయాక తాలింపు వేసేస్తున్నాను. ముందుగా ఒక దాక పెట్టుకుని ఆయిల్ వేసి అందులోనే వెల్లుల్లిపాయ, జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకున్న తర్వాత ఈ చిక్కగా మరిగిన పులుసుని అయితే అందులో వేసేసుకోవాలి. తాలింపు మాత్రం బాగా దోరగా వేగాలండి. అందులోనే నేను ఇంగు కూడా వేసేస్తున్నాను. ఈ పులుసుకి ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇదిగోండి పులుసు చూసారా ఎంత చక్కగా మరగాలి. తాలింపు వేయంగానే మూత పెట్టేసుకోవాలండి, తాలింపు ఫ్లేవర్ అంతా పులుసుకు పడుతుంది. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో చూసారా. ఇలా చేసి చూడండి మీరు. ఆనపకాయ పులుసు, ఆనపకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇంతేనండి. మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.